నవనాయక ఫలితాలు అని కూడా చెబుతుంటారు. అసలు ఈ నవనాయక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ సంవత్సరం? తప్పకుండానమ్మా. ఈ నవనాయక ఫలితాల దగ్గరికి వచ్చేసరికి ఈ సంవత్సరం మనకు రాజు ఎవరయ్యారు అంటే ఆదివారం నాడు వచ్చింది కాబట్టి సూర్యుడు రాజు, సోమవారం వస్తే చంద్రుడు రాజు, మంగళవారం వస్తే కుజుడు రాజు అవుతాడు. ఆదివారం నాడు ఉగాది పండుగ వచ్చింది కాబట్టి రాజు రవి అయ్యాడు, రాజు సూర్యుడు. సూర్యుడికి మంత్రి చంద్రుడయ్యాడు, సేనాధిపతి శనయ్యాడు, సస్యాధిపతి బుధుడయ్యాడు, ధాన్యాధిపతి కుజుడయ్యాడు, అర్ఘాధిపతి రవి అయ్యాడు, మేఘాధిపతి రవి అయ్యాడు, రసాధిపతి శుక్రుడయ్యాడు, నీరసాధిపతి బుధుడయ్యాడు. ఈ 9 గ్రహముల పోర్ట్ఫోలియోనే మొత్తం మన యొక్క ఫలితాలను నిర్దేశిస్తుంది. పంచాంగం అంటే ఇదే. కాబట్టి ఇప్పుడు రాజు రవి కావటం, రవికి మంత్రి ఎవరు? చంద్రుడు. సేనాధిపతి పోలీస్ రక్షకుడు శని అయ్యాడు. జాతకరీత్యా చూస్తే సూర్యుడు శని బద్ధ శత్రువులు, పరస్పర శత్రుగ్రహాలు. ఇద్దరు తండ్రి కొడుకులే. సూర్యుడి యొక్క కొడుకే శనైశ్చరుడు, కానీ ఇద్దరు బద్ధ శత్రువులు. కాబట్టి ఇక్కడ విశ్వావసులో రాజు సూర్యుడు కావటం చేత కమాండింగ్ ఉంటుంది, రాజులో అధికార దర్పం ఉంటుంది, పరిపాలనను చిత్తశుద్ధిగా చెయ్యాలి అనే సంకల్పం ఉంటుంది రాజుకు. బాగుండాలి దేశం, బాగుండాలి రాష్ట్రం. అంటే నేను చెప్పేది మీరు మూడింటికి చెప్తున్నాను, దేశానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి. మూడింటికి సంబంధించిన ఫలితాలు. అంటే ముగ్గురు రాజులు. ఇక్కడ రాజు అంటే మనకు ముఖ్యమంత్రులు, రాజు అంటే ప్రధానమంత్రి. కాబట్టి అటు నరేంద్ర మోడీ గారు కానీ, అలాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి. సో ముగ్గురి యందు కూడా ఒక ప్రభావం అనేటువంటిది చూపిస్తుంది. ఇతర రాష్ట్రాలతో స్నేహ సంబంధాలు ఈ రాజులకు కొంత ఇబ్బందికరంగా మారుతాయి. ఏమీ లేకుండానే కొంత వైరుధ్యం ఏర్పడే ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా రాజుకి ఏమవుతుంది అంటే పనిచేసే ఉద్యోగుల యొక్క నిరసనలు ఎక్కువైతాయి ఈ సంవత్సరం. ఆ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఉద్యోగ సంఘాలు, ఉద్యోగులు, తర్వాత ఇటువంటి వారి యొక్క నిరసనలు కొంత అధికమయ్యే ఆస్కారం ఉంటుంది. అలాగే జల విద్యుత్తు, ఆరోగ్యము, విద్యారంగము రాజు కొంత కష్టపడే ప్రయత్నం చేస్తాడు, కానీ రాజుకు మంత్రులకు మధ్య కొంత సమన్వయ లోపం ఉంటుంది. ఈ సమన్వయ లోపము చేత కొంత పరిపాలనలో అక్కడక్కడ ఒడిదుడుకులు ఏర్పడే ఆస్కారం ఉంది. కానీ ఒకటి గట్టిగా చెబుతున్నాను, పరిపాలనలో ఇబ్బందులు ఉండవు, సాగుతూ ఉంటుంది అంతే. కాబట్టి విశ్వావసునామ సంవత్సరంలో మంత్రి చంద్రుడయ్యాడు కాబట్టి కొంత నిరుద్యోగులకు కొంత మంచి అవకాశాలు వస్తాయి. సేనాధిపతి శనయ్యాడు. రక్షణ శాఖలో కట్టుదిట్టమైనటువంటి చర్యలు, అలాగే కొంత ఈ స్కాముల మీద బాగా పడతారు. ఈ ఆర్థిక నేరాలు ఉన్నాయి కదా, అవి తగ్గిపోవచ్చు. దానికి సంబంధించి ప్రభుత్వము కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకునే ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఉగ్రవాద దుశ్చర్యలను బాగా కట్టడి చేసే విధంగా రక్షణ శాఖ, పోలీసు శాఖ చాలా బాగా పనిచేస్తుంది. కుట్రలు, కుతంత్రాలు ఇటువంటి వాటిలో ఉండేటువంటి వ్యక్తులను గట్టిగా శిక్షిస్తుంది. అలాగే అర్ఘాధిపతి రవి అయ్యాడు. కొంత వ్యాపారంలో మార్పులు కలుగుతాయి, వ్యాపార రంగం కొంత పుంజుకుంటుంది. నకిలీ వ్యాపారవేత్తలు ఎక్కువైపోతారు, సూట్ కేస్ కంపెనీలు కూడా పుడతాయి. అలాగే కార్పొరేట్ వ్యవస్థలో రిటైల్ రంగం అంతా దెబ్బతింటుందేమో. కొంత మేఘాధిపతి రవి అయ్యాడు. కొంత వర్షాలు బాగా ఉన్నాయి ఈ సంవత్సరము. వర్షముల గురించి చింత లేదు. ఎండ బాగానే ఉంటుంది, వర్షం బాగానే ఉంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. కానీ వర్షం పడుతుంది కానీ దాన్ని నిలుపుకోం, దాన్ని కాపాడుకోలేం. నీరును పొదుపుగా వాడుకోకపోతే ఇబ్బంది పడతారు. కాబట్టి నీరును పొదుపుగా వాడుకోండి. ఈ సంవత్సరము అందరికీ చెప్పేది, వ్యవసాయ రంగానికి కొంత నష్టాలు అధికంగా ఉండేటువంటి ఆస్కారము ఉంది. సస్యాధిపతి బుధుడవుతాడు. కొంత వాతావరణం ప్రభావం చేత కొంత చీడలు ఇవన్నీ బాగా పెరుగుతాయి. రసాధిపతి శుక్రుడయ్యాడు.
అంటే నూనె, నెయ్యి, బెల్లం, ఉప్పు, అలాగే నువ్వుల ధరలు కొంత అధికం కావచ్చు, కొంత పంటలు బాగానే పండవచ్చు. ధాన్యాధిపతి కుజుడయ్యాడు, మెట్ట భూములు కానీ మాగాని భూములు కానీ కొంత అధికమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. నీరసాధిపతి బుధుడయ్యాడు, బంగారం, వెండి, కర్పూరం ఈ ధరలు ఏవైతే ఉన్నాయో ఇవి నిలకడగా ఉండవు, ఇవి హైగా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి విషయంలో కొంత జాగ్రత్తలు అనేటువంటిది తప్పకుండా ఉంచుకోవలసినటువంటి అవసరం ఉంది. మొత్తానికి ఇక్కడ ఈ సంవత్సరానికి రాజు సూర్యుడు, అలాగే మంత్రి చంద్రుడు, సస్యాధిపత్యం, నీరసాధిపత్యం బుధుడికి, సేనాధిపత్యం, అర్ఘాధిపత్యం, మేఘాధిపత్యం అనేటువంటిది ఇక్కడ కొన్ని పంచాంగాల్లో ఈ నవనాయకులకు తేడా ఉంటుంది. దాన్ని పెద్దగా పట్టించుకోవలసిన పనిలే, చూసే వీక్షకులకు క్లారిటీ కోసం చెప్తున్నాం. మేము అవలంబించే పద్ధతుల వల్ల కొంత మార్పులు కలుగుతాయి. కాబట్టి ఎవరికైనా రాజు సూర్యుడే ఉంటాడు, కానీ మిగతా చాంద్రమాన ఈ దృక్సిద్ధాంత రీత్యా కొంత తేడా అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా నవనాయకత్వంలో రాజు సూర్యుడు కావటం చేత రాజకీయ నాయకుల యందు పోటీతత్వం అనేటువంటిది పెరుగుతుంది. ప్రతి వారు పోటీ పడుతూ ఉంటారు. కాబట్టి కొంత ఈ సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయం తెలుసుకుంటే చాలు.